ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ క్రేజీ నీతు. ఇవాళ మిక్స్డ్ ఫ్రూట్ జామ్ పుడింగ్ ఎలా తయారు చేయాలో చూపిస్తున్నాను. ముందుగా ఒక సాస్ ప్యాన్ తీసుకొని ఒక కప్పు పాలు పోసుకోవాలి. ఒక కప్పు పాలకి 1 స్పూన్ కార్న్ఫ్లోర్, 3/4 కప్ ఆఫ్ మిల్క్లో మిక్స్ చేసుకొని దాన్ని ఈ పాలల్లో పోసుకోవాలి. ఇలా పోసుకున్న తర్వాత ఒక విస్కర్తో మొత్తం మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో 1 స్పూన్ మిక్స్డ్ ఫ్రూట్ జామ్ వేసుకున్నాను. ఇలా మిక్స్ చేసుకోవాలి. దాన్ని కూడా ఒకసారి ఫ్రూట్ జామ్ పాలల్లో కలవడానికి కొంచెం టైం పడుతుంది. అలాగే దీంతో పాటు స్వీట్కి సరిపడా షుగర్ వేసుకోవాలి. నేను ఇక్కడ 1 స్పూన్ షుగర్ వేసుకొని మొత్తం విస్కర్తో బాగా బీట్ చేసుకోవాలి. అప్పుడు బాగా మిక్స్ అవుతుంది. ఈ గిన్నెని స్టవ్ మీద పెట్టుకొని ఇలా మిక్స్ చేసుకుంటూ ఉండాలి. ఇలా మిక్స్ చేసుకుంటూ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మిక్స్ చేసుకుంటూ ఉండాలి. ఎందుకంటే కార్న్ఫ్లోర్ వేస్తాం కాబట్టి బాగా దగ్గర పడిపోతుంది. సో జామ్ మెల్ట్ అవ్వగానే స్టవ్ మీద పెట్టుకొని ఇలా మిక్స్ చేసుకుంటూ ఉండాలి కంటిన్యూస్గా. ఇలా కంటిన్యూస్గా మిక్స్ చేసుకుంటూ ఉండాలి, లేకపోతే ఉండలు కట్టేస్తుంది. లైట్ పింక్ కలర్లో ఈ పుడింగ్ అనేది రెడీ అవుతుంది. చాలా కలర్ఫుల్గా ఉంటుంది. ఈ స్టేజ్లో కంటిన్యూస్గా మిక్స్ చేసుకుంటూ ఉండాలి. అప్పుడే ఫ్లఫీగా సాఫ్ట్గా వస్తుంది పుడింగ్ అనేది. మనం ఇలా కంటిన్యూస్గా మిక్స్ చేస్తూ ఉండాలి. అండ్ ఇంకా ఏమీ వేయనవసరం లేదు ఈ రెసిపీలో. సో మీడియం ఫ్లేమ్లో ఉంచుకోవాలి. జామ్ అనేది ప్రాపర్గా మెల్ట్ చేసి దీనిలో వేసుకో ఉండాలి. అండ్ ఇలా గట్టి పడిన వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని దీనిలో మొత్తం ఈ పుడింగ్ మొత్తం ఒకే లెవెల్లో వచ్చేలాగా స్ప్రెడ్ చేసుకుంటూ వేసుకోవాలి బౌల్లోకి. మొత్తం వేసేసుకున్న తర్వాత స్ప్రెడ్ చేసేయాలి ఈవెన్గా. దాన్ని రూమ్ టెంపరేచర్లో ఆరనిచ్చాక ఫ్రిడ్జ్లో పెట్టుకొని కూడా తీసుకోవచ్చు. రూమ్ టెంపరేచర్లో 20 మినిట్స్ పూర్తిగా ఆరిన తర్వాత హాఫ్ అన్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టి తీసుకుంటే పుడింగ్ అనేది డిమౌల్డ్ చేసుకోగానే రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని కండెన్స్ మిల్క్తో ఇలా స్ప్రెడ్ చేస్తున్నాను. ఇంకా ఎక్స్ట్రా టేస్ట్ అనేది ఎన్హాన్స్ అవుతుంది. అలాగే కూడా తినొచ్చు. ఇలా వేసుకుంటే కొంచెం టేస్ట్ ఎన్హాన్స్ అవుతుంది. ఇది ఆప్షనల్. నేను పైన టూటీ ఫ్రూటీతో గార్నిష్ చేశాను. టూటీ ఫ్రూటీ ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవచ్చో నా ఛానల్లో ఉంది. నేను లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను, కావాలంటే చూడండి. ఈ పుడింగ్ చాలా టేస్టీగా ఉంటుంది. చాలా ఈజీగా చేసుకోవచ్చు. పిల్లలు పెద్దలు అందరూ నచ్చి తింటారు. మీరు తప్పకుండా ట్రై చేయండి. ఈజీ రెసిపీ. The video, please like, share and subscribe Crazy Neetu channel. Thanks for watching.